ఓం 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 స్థిర సుఖమాసనం. బ్యాక్డ్రాప్ లో ప్రాణాయామం మరువవద్దు. అహమస్మి. 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 యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినాయత్ స్యాన్ మయా భూతం చరాచరం. అహమస్మి. ఈ అధ్యాయంలో అనేక విభూతులను వర్ణించి ప్రపంచంలో ఉత్కృష్టమైనవి ఏమేమి ఉన్నాయో శాంపుల్గా ఇవన్నీ నేనే అని చెప్పారు. అంటే అన్నీ ఆత్మతత్వంలోని వికల్పాలే కదా. ఏదైనా ఆత్మయందు వికల్పమే. ఉన్నది ఒక్కటే ఆత్మయే. అనాత్మలు ఎక్కడున్నాయి? ఆత్మ ఎక్కడుందో అనాత్మలు కూడా అక్కడే ఉన్నాయి. అదే కన్క్లూడ్ చేస్తున్నారు ఇక్కడ. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినాయత్ స్యాత్ మయా భూతం చరాచరం. బీజం అంటే ప్రరోహ కారణం అన్నారు. ప్రరోహం అంటే అంకురించడం. అంకురించడానికి కారణం ప్రరోహం. అంకురం. ప్రరోహ కారణం. అంకురించడానికి కారణం. ఏది అంకురించడానికి కారణం? మాయాశక్తి. అది ఎవరు? దానికి అధిష్టానమైనటువంటి అబ్సల్యూట్ కాన్షియస్నెస్, చైతన్యతత్వం ఏది గలదో అది యచ్చ అపి సర్వభూతానాం. ఏదైతే నేను చెప్పనివి చాలా ఉన్నాయి, చెప్పినవి కొన్ని ఉన్నాయి, ఆ చెప్పనివన్నీ కూడా అంటే నాకు ఒక డౌట్ వస్తుంది. పలానా వారు గొప్పవారు, వారు భగవంతుని స్వరూపము, నేనేమో పలానా వస్తువు భగవంతుని స్వరూపం చెప్పారు, మరి నన్ను చెప్పలేదు. అరే నువ్వు అందులోనే ఉన్నావురా. నువ్వట్టు వేరే లేవు. అన్నీ ఒకటే ఉన్నాయి. యచ్చ అపి సర్వభూతానాం. సర్వభూతములందు ఇంకా ఏవేవి మిగిలి ఉన్నవో, ఏవేవి ఉన్నాయో, బీజం ప్రరోహ కారణం. ఏదైనా కలగడానికి కావలసినటువంటి ప్రరోహ కారణం బీజం అంటే సోపాధిక ఈశ్వరుని గాను, నచమత్తాని భూతాని అని చెప్పి నిరుపాధిక పరబ్రహ్మము గాను నేనే. మత్తాని సర్వభూతాని అంటే సోపాధిక తత్వం. లెన్స్ మార్చి కొంచెం అటుపక్క ఫోకస్ చేస్తే మీదకి నచమత్తాని భూతాని. అది యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యత్ స్యాన్మయ భూతం చరాచరం. న తత్ అస్తి భూతం చరాచరం. ప్రాణులు, భూతములు అంటే కదిలేవి, ప్రాణమున్నవే అనుకోక్కర్లే. అదే చెప్తున్నారు. స చరాచరం. చరములు అచరములు. తద్ అస్థి భూతం చరాచరం. కదిలేవి గాని కదలనివి గాని ఏదైనా సరే అట్టిది నేను కానిది లేదు.
न तदस्ति भूतं चराचरं चरम् अचरं वा మయా వినా యత్ స్యాత్ భవేత్. యత్ స్యాత్ అంటే యద్ భవేత్, ఏది ఉంటుందో. నా అంటే ఏది ఉండదు. సచ్చిదానంద ఆత్మ అయినటువంటి నా నేననే చైతన్యం లేకుండా, అంటే చైతన్యము వినా, వితౌట్ ది అబ్సల్యూట్ కాన్షియస్నెస్ యాజ్ ది సపోర్టివ్ బ్యాక్గ్రౌండ్, నథింగ్ ఈజ్ పాసిబుల్. ద్వైతం ద్వైతం అంటాం, ఇన్ని కనిపిస్తున్నాయి కదా, మరి ద్వైతం అని ఎందుకు అన్నారు? ద్వైతం అంటే రెండు. మరి ద్వైతం ఏమిటి? ఇందులో ప్లూరాలిటీ కదా, నానాత్వం అనాలి కదా. అద్వైతం అంటున్నారు కదా. వాట్ ఈస్ దట్ అద్వైతం? వై దే కాల్ ద్వైతం? ద్వైతం ఇస్ టూ. వాట్ ఈస్ టూ? థింక్. జీవుడు, దేవుడు, జగత్తు, మూడు. మూడనే స్థితిలో ఉన్నాం మనం. ట్రైఫోల్డ్. నేను జీవుడిని, ఇదిగో నా ఇల్లు వాకలి ప్రజలు, ప్రపంచం, ఫ్రెండ్స్ చుట్టూ ఉన్నారు, జగత్తు. నాకో దేవుడు ఉన్నాడు, ఆయనకు నేను ప్రార్థించుకుంటాను. ఆ దేవతకు వరలక్ష్మి వ్రతం చేస్తాను. దేవుడు, జీవుడు, జగత్. మరి మూడుంటే రెండు అన్నారేం? జగత్, జీవుడు, చైతన్యం వినా చూస్తే ఒకటే లంపు. చైతన్యంగా చూస్తే దేవుడు. దేవుడిలో కూడా దేవతలు, దేవుడు, వాళ్ళన్నిట్లో చైతన్యాంశము జడాంశము రెండు ఉన్నాయి. ఆ చైతన్యాంశము ఒకటి, చైతన్యాంశమునకు వ్యతిరిక్తమైనది మరి ఒకటి. అంటే చైతన్యాంశము ఆత్మ, అంటే ఆ చైతన్యాంశము కానిటువంటి భాగము అనాత్మ. అదే ద్వైతం. You can only from three, you have to come to two. From two, you have to move to one. దేవుడు, జీవుడు, జగత్తు. అదే జీవుడు జగత్తు ఒకటేనండి ఆల్మోస్ట్. చైతన్యం అనే అంశాన్ని పక్కన పెడితే రెండు జడమేనండి, అనాత్మేనండి. మరి దేవునిలో కొంత అంశం ఉన్నది, మాయా అంశము, జడాంశము, అది తీసేసేయండి, వీటితో కలిపేయండి, అదంతా అనాత్మ. వీటి మూడిటిలో చైతన్యం ఉన్నది, జగత్తులో ఉంది, జీవుడిలో ఉంది, దేవుడిలో ఉంది. ఆ చైతన్యాంశాన్ని పక్కన పెట్టండి, వేరుగా చేయండి, పృథక్ చేయండి, పృథకీకరణం చేయండి. అప్పుడేమైంది? ఆత్మ, అనాత్మ, ద్వైతం. మళ్ళీ అది తప్పే. ఎందుకంటే ఆత్మ లేకుండా అనాత్మ ఉండదు. దానికి స్వతంత్ర ఉనికి లేదు, స్వతంత్ర ప్రతిపత్తి లేదు. దీని తరగా రిఫ్లెక్షనే అది. ఈ చైతన్యంలోనే అదంతా పనిచేస్తుంది. కాబట్టి అది ఉన్నా లేనట్టే. ఎక్కడ ఆత్మ ఉన్నదో అక్కడే అనాత్మ ఉన్నది. అనాత్మకు వేరే ఉనికి లేదు. అనాత్మను కొట్టుపారేయండి, ఏం మిగిలింది? ఏకమేవ అద్వయం బ్రహ్మ. తదేకో అవశిష్ట శివ కేవలోహం. తదేకోవశిష్ట శివ కేవలోహం. ఏం చెప్తున్నారు ఇప్పుడు? నేను అంటే చైతన్య స్వరూపము, అబ్సల్యూట్ కాన్షియస్నెస్, ది కాన్షియస్, ది ప్యూర్ కాన్షియస్నెస్, అండ్ ద చరాచర. Chara is the prani, achara is the jagat. The second classification together.
The second part, the chara and achara, cannot exist without the first part. So you cancel them, and what remains is only part. There is no first part now. The only part. అది ఈ శ్లోకం తాలూకా అర్థం. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున. Everything is a product of the Chaitanya. Because the bija or the prararohana karana is from the Chaitanya when it is mixed with the Maya. Na tadasti vinayacyan maya bhutam characharam. చర అచరం వా మయా వినా యత్స్యాద్ భవేత్ న తత్ అస్తి. మయా అపకృష్టం పరిత్యక్తం నిరాత్మకం శూన్యం హి తత్ స్యాత్. మయా అపకృష్టం, నన్ను ఉపసంహరించుకుంటే, పరిత్యక్తం, నన్ను నా నుంచి విడిచిపెట్టబడితే, నాచే వ్యాపించబడనిది, ఆత్మ అనేటటువంటిది లేనిది, సచ్చిత్ రూపము కానిది శూన్యమే అవుతుంది. కనుక సర్వమునకు సత్తా స్ఫూర్తి. సత్తా అంటే ఉనికి, స్ఫూర్తి అంటే చిత్. సత్తా స్ఫూర్తి నేనే. ఎవరది? నేనే, మీరే. అదే నిధిధ్యాసనం. సకల చరాచర ప్రపంచములను అనియు నాయందే ఉన్నాయి. అవన్నిటికీ నేనే కారణభూతము, నేనే బీజము. ఆత్మ చైతన్యము లేక నేను అనే ఈ శక్తి లేకపోతే ఈ తత్వము లేనిదే చరాచరములకు ఏ విధమైనటువంటి ఎగ్జిస్టెన్సు లేదు. కనుక అహమస్మి, ఉన్నది ఒక్కటే, అదే నేను. అహమస్మి, 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 అహమస్మి. చక్కగా మౌనంగా ఈ సకల చరాచర జగత్తును చూస్తూనే, ఆ భిన్నత్వాన్ని, ప్లూరాలిటీని దర్శిస్తూనే, వాటిలో రాగద్వేషాలు లేకుండా, అంటు లేకుండా, వాటన్నిటికీ వెనకాల ఉన్నటువంటి చైతన్యము, అంతర్యామి, ప్రాణము, సూత్రాత్మ, ఈశ్వరుడు, ఆ ఈశ్వరునికి కూడా అధిష్టానమైన చైతన్యము నేనే. అంతర్యామి అన్నా, ప్రాణమన్నా, సూత్రాత్మ అన్నా, కారణమన్నా, బీజమన్నా, సోపాధిక ఈశ్వరుడన్నా, కారణబ్రహ్మ అన్నా ఒక్కటే. దానన్నిటికీ అధిష్టానము, కార్యకారణ విలక్షణము, ప్రపంచాత్రయ విలక్షణము, నిర్వికార నిర్గుణతత్వము అయిన ఆత్మ అబ్సల్యూట్ కాన్షియస్నెస్ నేనే. ఈ భావనలో 2 నిమిషాలు చక్కగా నిధిధ్యాసన చేద్దాం.
అహమస్మి, అహమస్మి అదే భావాన్ని కొనసాగిస్తున్నారు. నాంతో అస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏతదుద్దేశతః ప్రోక్తః విభూతేః విస్తరో మయా. ఓ పరంతప, అంతఃశత్రువులను జయించినవాడా, పరాంతపః శత్రువులను తప్పింపచేసిన వాడా, శత్రువులను జయించిన వాడా. ఎవరు శత్రువులు? రణే జిత్వాన్ దైత్యాన్ అపహృత శిరస్త్రైః కవచిభిః. అంతఃశత్రువులను జయించిన వాడే పరాంతపుడు. పరంతప అంటే అర్జున అనేటటువంటి వాచ్యార్థము రూఢి అర్థం కాకుండా అంతఃశత్రువుల విజయము వలననే ఇది తెలుస్తుంది. నా అంతః అస్తి, అంతము లేదు. అంతః అస్తి అంతమున్నది. నా అంతః అస్తి అంతము లేదు. దేనికి? మమ దివ్యానాం విభూతీనాం, దివ్యమైన విభూతులకు. ఏమిటి విభూతి అండి? కోవెల్లో చేతిలో ఇస్తారు, నోట్లో వేసుకుంటారు, నొసటి మీద రాసుకుంటారు, అదే ఆ విభూతి. ఇట్స్ ఓన్లీ ఏ సింబల్ ఆఫ్ పరమాత్మ విభూతి. వివిధేన భాతి ఇది విభూతి అంటే నానాత్మంగా కనిపిస్తున్నదంతా విభూతి. ఆ విభూతి పరమాత్మ యొక్క సృష్టి అనే ఈ విభూతికి వివిధంగా భాషిస్తున్న దానికి సంకేతము ఆ పౌడరు, సేక్రెడ్ పౌడర్. దానిని తల మీద ధరించడము, శిరస్సు పాలము మీద అప్లై చేయడం అంటే ఏమిటి? ఈ విభూతులన్నీ ఒక్కటే అనేది మనసులో పెట్టుకుంటున్నాను అనే భావన. విభూతి పెట్టుకున్న, తిలకం పెట్టుకున్న దాని అర్థం అదే అర్థం. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప, పరంతప మమ దివ్యానాం విభూతీనాం నాంతః అస్తి. దేర్ ఈస్ నో ఎండింగ్ ఫర్ ద manifold manifestations of my glory. ఎందుకు అంతం లేదు? ప్రభవించేటటువంటి తత్వమునకు అంతము లేదు కాబట్టి ప్రభవించబడినటువంటి విభూతులకు కూడా అంతము లేదు. మరి కల్పాంతము? అబ్బే, ఏం అంతం అవ్వదు. కల్పాంతంలో బీజరూపంగా నిద్ర రూపంగా ఉంటుంది. కారణ ఈశ్వరునిలో రాత్రి పడుకున్నప్పుడు మీ యొక్క జాగ్రత్త అవస్థ అనుభవాలన్నీ అంతం కాలేదు. ఆ లోపల నిద్రాణంగా ఉన్నాయి, మళ్ళీ పొద్దున్నేసరికి వస్తాయి. అలాగే కల్పాంతంలో సృష్టి ఎండ్ అయిపోతుంది అంటే సృష్టి ఎండ్ అవ్వదు. విత్డ్రా అయ్యి కారణరూపంగా బీజరూపంగా ఉండి మళ్ళీ ప్రభవం అవుతుంది. మరి కారణరూపంగా అది ఉంటే ఉందంటారా లేదంటారా? ఉన్నదే. ఉనికి లేకుండా పోదు, ఉనికి ఉండనే ఉంది. నాంతో అస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప. అదేంటండి, మొన్న ఒక ఆయన పుట్టారండి, వెంకట్రావు గారు, ఆయన చనిపోయారండి, మరి అంతం అయిపోయింది. ఏది అంతం అయిపోయింది? ఆ ఉపాధి స్థూల శరీరం అంతమైంది. ఆ చైతన్యం ఏమైంది? అదేం కాలేదు, అక్కడే ఉంది. ఆకాశము ఎప్పుడూ అక్కడే ఉంది, కుండ ఉన్నా లేకపోయినా. అంచేత అటు సృష్టికి కానీ ఇటు ఈ విభూతులకు కానీ వీటికి కారణమైనటువంటి ఆ అబ్సల్యూట్ చైతన్యానికి కానీ లోపము లేదు, అంతము లేదు. మరి అన్నీ ఎండ్ అయిపోతున్నట్టు కనిపిస్తున్నాయండి. అదేనండి, దాని పేరేనండి వితథం మిథ్య అంటారండి. ఇవ కల్పిస్తున్నాయి.
త్రయాణం గ్రామాణం స్థితి నియమ సీమాన ఇవ తే ఇవ నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏషః ఉద్దేశతః ప్రోక్తః ఏష తు ఇప్పుడేవో చెప్పానే ఓ లిస్టు నీకు 39 శ్లోకాలలో అవి ఉద్దేశతః ప్రోక్తః. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టోల్డ్ ఉద్దేశతః, జస్ట్ టు గివ్ ఎగ్జాంపుల్ ఫర్ యూ ఐ హ్యావ్ గివెన్. ఆ లిస్టులో నీ పేరు లేదని భయపడిపోకు, ఉంది ఆయన పేరు. నీ అంటే మన పేరు లేదని భయపడిపోక్కర్లేదు, మనం అందులోనే ఉన్నాం. పాండవానాం ధనంజయ అని అన్నారు పాపం. ఏషదుద్దేశతః ప్రోక్తః విభూతే విస్తరో మయా మయా ఆత్మ చైతన్యం యొక్క విభూతే వివిధమైనటువంటి రూపములు విస్తర విస్తారముగానున్నవి అనంత దివ్యానాం మమ విభూతీనాం నాంతో అస్తి. బట్ ఐ కోటెడ్ ఎ ఫ్యూ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. ఏషః తు ఉద్దేశతః ప్రోక్తః విభూతేర్విస్తరో మయా. మరి ఇక్కడ ఎన్నో పేర్లు చెప్పారు, 40 శ్లోకాల్లో దగ్గర ఒక 100 పేర్లు చెప్పారు. ఇవన్నీ నేనే అన్నారు. మరి ఆ పేర్లలో ఆ లిస్టులో నాది పేరు లేదు. పోనీ మా గురువు గారు శంకరాచార్య గారి పేరు కూడా లేదు. అయితే ఆయన కాదేమిటి ఆత్మతత్వం? ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్పాను కొన్ని, కానీ అన్నీ ఎగ్జాస్టివ్ లిస్టు, ప్రపంచంలో ఉన్న అనంతమైన వాటిని లిస్టు నేను చెప్పగలనా? నేను చెప్పను. చెప్పగలను కానీ చెప్పను. నువ్వే అర్థం చేసుకో. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తు ఉద్దేశతః ప్రోక్తః విభూతే విస్తరం మయా. ఇంతెందుకయ్యా? యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యత్ స్యాత్ మయ భూతం సచరాచరం. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తు ఉద్దేశతః ప్రోక్తః విభూతే విస్తరో మయా. వివిధముగా భాషించింది అంటే కార్యరూపము ధరించినది. ఫ్రమ్ ద కాజ్ ఇట్ మూవ్డ్ టు ద, ఇట్ డిడ్ నాట్ బికమ్ సంథింగ్ డిఫరెంట్. It has moved to the next stage. From the bija, it has become the ankura. So, if I see anything, perceive anything, hear anything, touch anything, it cannot be other than Ishvara. It cannot be. There is no doubt. విశంకితః, ఈ విధంలో సందేహం ఏది ఉండడానికి వీలు లేదు. వాట్ ఎవర్ వి పర్సీవ్ విత్ అవర్ ఇంద్రియస్, వాట్ ఎవర్ వి ట్రాన్సాక్ట్ ఇన్ అవర్ లైఫ్ అండ్ వాట్ ఎవర్ వి డూ వ్యవహార, ఆల్ దట్ సర్వం, దర్ ఇస్ నో ఎక్సెప్షన్, ఇట్ ఈజ్ ఈశ్వర. ఇట్ కెనాట్ బి ఎనీథింగ్ బట్ ఈశ్వర. దీనినే ఈశ్వర ప్రణిధానం అంటారు. ఈశ్వర ప్రణిధాన భావంలోనే ఉండాలి. మరి ఈశ్వరుడు కారణరూపం కదండి, నాకు కావాల్సింది పరబ్రహ్మ కదండి. ముందు ఎక్కవయ్యా ఈ మెట్టు. సర్వం ఈశ్వరమయమని తెలుసుకో. ఆ ఈశ్వరుడు ఎవరో కాదండి. ఈశ్వరుడు అంటే మాయని కొంచెంసేపు లేదనుకుంటే ఉన్నది లేదు, ఉన్నా లేదు అన్నట్టు అనుకుంటే ఉన్నది చైతన్యమే. ఈశ్వరునకు సకల సృష్టికి ఆధారభూతము ఎవరు? ఆ పరబ్రహ్మాండ అనకూడదు, నేనే. ఆ పరబ్రహ్మమే, ప్రత్యేగాత్మయే, ఆత్మయే
నేనే. అహమస్మి. అహమస్మి. 2 నిమిషాలు. ఏదో ఎగ్జాంపుల్కి కొన్ని పేర్లు చెప్పినా మొత్తం కనబడుతున్న విభూతులన్నీ నా నుండే ప్రభవమయ్యాయి. నేనే బీజము, నేనే అవన్నీ, సర్వం ఈశ్వరమయం. నేనంటూ వేరే చెప్పుకోనక్కరలేదు. ఇది నిధిధ్యాసనం. అహమస్మి. అహమస్మి. నహి ఈశ్వరస్య సర్వాత్మనో దివ్యానాం విభూతీనాం ఇయత్తా శక్యా వక్తుం జ్ఞాతుం వా కేనచిత్. కేనచిత్ ఎవరి చేతనైనను, ఎవడైనను, ఇయత్తా వక్తుం వక్తుం శక్యా ఇంతవరకే ఉన్నది అని హద్దు చెప్పడానికి, వక్తుం జ్ఞాతం చెప్పుటకు తెలియుటకు, నహి వీలు పడదు. ఈశ్వరుని యొక్క సర్వాత్మ మహోభావమైన దివ్యమైన విభూతులకు లిమిటేషను ఇయత్తా శక్య ఇంతవరకు ఉన్నది అని వక్తం శక్య జ్ఞాతం శక్యావా కేనచిత్ నహి. ఎవరైనను తెలియుట గాని చెప్పుట గాని చేయలేరు. ఎందుకు? నాంతో అస్తి మమ దివ్యానం, దేర్ అన్ఎండింగ్. అయితే ఏవో కొన్ని చెప్పారు మహాత్మా, చెప్పాను. యశతు ఉద్దేశత ఏకదేశేన ప్రోక్త. ఏవో కొన్ని విభూతులను ఈ విస్తారంలో కొంత భాగాన్ని నీకు ఉద్దేశంగా ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను. ఏదైతే విస్తారమయ్యా దానిని అహమస్మి, 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 సోహం, 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 అహమస్మి, 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 సోహం, 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 అహమస్మి, 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 సోహం, 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 అహమస్మి, 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 సోహం. స్వస్తి.